మనం చదువుకునే భాగం ఆదికాండం 39వ అధ్యాయం అండి. 39వ అధ్యాయం మనం 2వ వచనాన్ని చదివాము. యెహోవా యోసేపునకు తోడై ఉండెను కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఐగుప్తుని ఇంట ఉండెను అనే మాట చూస్తాం. ఈ భాగంలో అతడు వర్ధిల్లుచు అనే మాట చూస్తాం. అతడు వర్ధిల్లుచు అనే మాట చూస్తాం. కాబట్టి కొంతమంది విషయంలో ఒక రకంగాను, యోసేపు విషయంలో మరొక రకంగాను దేవుడు ఇక్కడ వర్ధిల్లింప చేయడాన్ని మనం చూడవచ్చు. కాబట్టి యోసేపును మరి ఒక ప్రత్యేకమైన రీతిలో ఆయన దేవుడు వర్ధిల్ల చేశాడు అని మనం చూడవచ్చు. మనం 80వ కీర్తనలో ఒక మాటను చూస్తే, కీర్తన గ్రంథం 80వ అధ్యాయం 8వ వచనం నుండి 8వ వచనం 9వ వచనం చూద్దాం. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావళిని తెచ్చితిని, అన్య జనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితిని, దానికి తగిన స్థలము సిద్ధపరచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను, దాని నీడ కొండలను కప్పెను, దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను. ఇక్కడ వ్యాప్తిని గురించి, విస్తరించడాన్ని గురించి మనం చూస్తాం. ఇక్కడ ఐగుప్తు నుండి తీసుకొని వచ్చాడు, తర్వాత అన్ని జనులను వెళ్ళగొట్టాడు, దాన్ని ఆ ద్రాక్షావళిని అన్ని జనులను వెళ్ళగొట్టి దాన్ని ఏం చేశాడు, నాటాడు. ఇక్కడ విషయం ఏంటంటే, యోసేపును తానున్న స్థలంలో నుండి దేవుడు ఒక ప్రత్యేక స్థలానికి దేవుడు ఆయనను నడిపించాడు. అది యోసేపు కూడా తర్వాత అధ్యాయాల్లో చెప్తాడు, నేను ఇక్కడికి రావడానికి కారణం మీరు కాదు, దేవుడే అని ఆయన చెప్పాడు. ఎవరు తీసుకొచ్చారు ఆయన్ని? దేవుడే తీసుకొచ్చాడు. అద్భుతమైన విషయం, కనానులో ఉన్నప్పుడు, తన తండ్రి దగ్గర ఉన్నప్పుడు మరి ఇంత గొప్ప సంగతి ఆయన గురించి రాయలేదు. 37వ అధ్యాయంలో మనం చూస్తే, తండ్రి దగ్గర ఉన్నాడు, ఆయన మందను కాస్తూ ఉండేవాడు, సహోదరుల చెడుతనాన్ని ఆయన దగ్గరకు తెస్తుండేవాడు. అక్కడికి వచ్చినప్పుడు కలలు కన్నాడు, ఆ కలలను గురించి చెప్పాడు. కానీ దాని ఇంప్లిమెంటేషన్ ఎక్కడ చేశాడు? ఆ స్థలంలో అది జరిగే పరిస్థితి కాదు. అందుకనే దేవుడు ఆయన్ని ఎక్కడికి తీసుకొచ్చాడు? ఇక్కడ ఐగుప్తునకు ఆయన్ని తీసుకొచ్చాడు అని మనం చూస్తాం. అంటే తాను వర్ధిల్లడానికి దేవుడు ఒక ప్లేస్ నిర్ణయించాడు, ఒక స్థలాన్ని దేవుడు నిర్ణయించాడు. ఆయన తండ్రి దగ్గర ఉంటే వర్ధిల్లడు, తన సహోదరుల దగ్గర ఉంటే తాను వర్ధిల్లడు, తను అయినవారు తన బంధువుల యొద్ద ఉంటే తాను వర్ధిల్లడు. అందుకనే ఆయన ప్రత్యేకంగా దేవుడు ఒక స్థలానికి ఆయన్ని తీసుకొచ్చాడు. నేను మొన్న ఎడారి సెలయేర్లు ఏదో డేట్ గుర్తులేదు, దానిలో చక్కని మాట రాసింది. పోయిన గురువారం వచ్చింది అది. నీవు ఈ స్థలానికి తీసుకొని రాబట్టంలో నా ప్రమేయం ఉంది అని ఎడారి సెలయేరులో చెప్పబడుతుంది. నువ్వు తృణీకరించబడ్డానని, త్రోసివేయబడ్డానని అనుకుంటున్నావా? దీనంతటికీ కారణం నేనే, దాన్ని చేయించింది కూడా నేనే అని చెప్తాడు ఎడారి సెలయేరులో. అంటే అది ఒకసారి మీరు చూడండి, పోయిన గురువారం ఉంది, ఆల్రెడీ యూట్యూబ్లో వేస్తున్నాం. ఎంత చక్కని మాటలు అవి అంటే, అంత ఆదరించేటువంటి మాటలు. యోసేపు ఇక్కడికి సహా రావటానికి ఎవరు కారణం? దేవుడే కారణం. చాలాసార్లు నువ్వున్న స్థలం వర్ధిల్లడానికి వీలు కాదని దేవుడు ఇలాంటి స్థలాలకు కూడా దేవుడు ఏం చేస్తాడు? నడిపిస్తాడు. ఒంటరిగా ఆ వ్యక్తిని తీసుకురావడం మనం చూస్తాం. ఇప్పుడు మనం చూస్తే దేవుడు ఆయనకి ఏమైనాడంట? తోడై ఉన్నాడు. ఇక్కడ ఈ మాట చూడండి, 2వ వచనం, యెహోవా యోసేపునకు తోడై ఉండెను కనుక అతడు వర్ధిల్లుచు అనే పదం చూస్తే,
వర్ధిల్లుచు అంటే మీరు సహజంగా ఏమనుకుంటారు? వర్ధిల్లడం అంటే ఏమనుకుంటారు? ఆస్తులు సంపాదించడం అనుకుంటారా? ఖచ్చితంగా వర్ధిల్లడం అంటే ఈ లోకంలో అలాగా అనుకుంటూ ఉంటారు. దేవుడు యోసేపుని ఏం చేస్తున్నాడు ఇక్కడ? వర్ధిల్ల చేశాడు. ఎలాగంటే ఆ ఇంటిలో మనం చూస్తే ఆయన చేతికి సమస్తం ఏం చేయబడింది? అప్పగించబడింది. నేను యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం కనుక చదివితే, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును నేను, చదవండి ఏమనుంది అక్కడ? చెప్పినట్టు మీరు అడుగుపెట్టే ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అక్కడ చెప్పబడింది, మీరు అడుగుపెట్టే ప్రతి స్థలమును నేను మీకు ఇచ్చుచున్నాను. యోసేపు ఎక్కడ అడుగు పెడతాడో అక్కడ ఆయనకి ఆ స్థలాన్ని స్వతంత్రించుకుంటాడు. ఆయన చెరసాలకు వెళ్తే చెరసాలలో కూడా దేవుడు ఏమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. చెరసాల అధిపతికి కటాక్షాన్ని కలగజేశాడు. ఈ అధ్యాయంలో 4 సార్లు చెప్పబడింది యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. 2వ వచనంలో తోడై ఉన్నాడు, 3వ వచనంలో కూడా తోడై ఉన్నాడు, 2వ వచనంలో వర్ధిల్లాడు, 3వ వచనంలో సఫలం చేయబడిందని చూస్తాం. యూత్ మీటింగ్లో సఫలం చేయబడింది గురించి చూస్తాం. ఇప్పుడు మాత్రం వర్ధిల్లడం గురించి చూస్తాం. అయితే 39వ అధ్యాయం మనం 22వ వచనాన్ని 21వ వచనాన్ని చూస్తాం. అయితే యెహోవా యోసేపుకి తోడై ఉన్నాడు, అతని యందు కనికరమును, అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేశాడని రాసుంటాయి. 23వ వచనం తోడై ఉన్నాడు, తర్వాత కనుక చెరసాల అధిపతి అతని చేతికి అప్పగించబడిన దేని గురించిన విచారణ చేయక ఉన్నాడు అని రాసుంటాయి. 4 సార్లు యోసేపు గురించి తోడై ఉన్నాడు, దేవుడు తోడై ఉన్నాడు, తోడై ఉన్నాడు అని చెప్పబడింది. అయితే తోడై ఉన్న దేవుడు ఇక్కడ ఆయన వర్ధిల్ల చేస్తున్నాడు. ఆత్మీయంగా ఆయన ఏమవుతున్నాడు? వర్ధిల్లుతున్నాడు. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవన్ని విషయములను వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. మొట్టమొదటిగా ఫిజికల్గా ఆయన వర్ధిల్లడం గురించి కాదు ఇది. మొట్టమొదటిగా ఆయన ఆత్మీయంగా వర్ధిల్లుచున్నాడు. యోసేపు ఆత్మీయంగా వర్ధిల్లుచున్నాడు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో కూడా మనం వర్ధిల్లాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. బైబిల్లో చాలామంది వర్ధిల్లిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వర్ధిల్లిన వాళ్ళ గురించి చూద్దాం. వాళ్ళు వర్ధిల్లడానికి గల కారణం ఏంటో కూడా మనం చూడవచ్చు. చూడండి, మనం దేవుని వాక్యం చూస్తే దావీదు వర్ధిల్లాడు. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. 2వ సమూయేలు 5వ అధ్యాయం 10వ వచనం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతియగు యెహోవా. దావీదు ఏమవుతున్నాడు? ఆయన వర్ధిల్లుతున్నట్లుగా మనం చూడవచ్చు. తర్వాత సొలొమోను గురించి మీరు చూస్తారు. దినవృత్తాంతముల గ్రంథం, మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయం 23వ వచనం. 23వ వచనం. తన తండ్రి అయిన దావీదునకు మారుగా రాజుగా కూర్చుండి వర్ధిల్లుచూ ఉండెను. కాబట్టి ఇక్కడ ఏమవుతున్నాడు? ఆయన వర్ధిల్లుచూ ఉండెను. సొలొమోను ఏమయ్యాడండి? వర్ధిల్లాడు. మీరు కనుక దావీదు గురించి కూడా ఇంకొక మాట కనుక చూస్తే, దావీదు గురించి దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 11వ అధ్యాయంలో కూడా ఉంది ఆయన గురించి. 11వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 11:9. సైన్యములకు అధిపతికి యెహోవా అతనికి తోడుగా ఉండగా దావీదు ఈ ప్రకారం అంతకంతకు అధికుడగుచూ ఉండెను అనే మాట చూస్తారు. కాబట్టి దావీదు వర్ధిల్లాడు, సొలొమోను వర్ధిల్లాడు. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనం అనుకుంటాను. చూడండి, ఇది సమూయేలు మొదటి గ్రంథం, చదవండి. ఓకే, జస్ట్ వెయిట్. సమూయేలు 1వ సమూయేలు 2వ అధ్యాయం
ఇక్కడ సమూయేలు వర్ధిల్లడు 26వ వచనం. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచు ఉండెను. సమూయేలు వర్ధిల్లుచున్నాడు అని మనం చూడవచ్చు. దినవృత్తాంతముల రెండవ గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతన్ని వర్ధిల్లా చేశాను. కాబట్టి దేవుడు అతన్ని వర్ధిల్లా చేశాను. తర్వాత మీరు ఇంకొక మాట చూడవచ్చు. రండి, దినవృత్తాంతముల 2వ గ్రంథం 31వ అధ్యాయం 21వ వచనం. తన దేవుని ఆశ్రయించుటకై, ఇది హిజ్కియా గురించి, తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను అని చూస్తాం. ఎవరి గురించి మాట రాయబడింది? హిజ్కియా గురించి రాయబడింది. కాబట్టి ఇక్కడ దావీదు వర్ధిల్లాడు, సమూయేలు వర్ధిల్లాడు, సొలొమోను వర్ధిల్లాడు, ఉజ్జియా వర్ధిల్లాడు, తర్వాత ఇక్కడ హిజ్కియా వర్ధిల్లాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం ఆఖరి వచనం. దానియేలు గ్రంథం. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడగు కోరేషు ప్రభుత్వ కాలమందు వర్ధిల్లెను. కాబట్టి ఇక్కడ ఆయన దానియేలు వర్ధిల్లినట్లుగా మనం చూడవచ్చు. లోకాసువార్త 2వ అధ్యాయం, లోకాసువార్త 2వ అధ్యాయం ఇక్కడ 52వ వచనం. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచూ ఉండెను అనే మాట చూస్తాం. కాబట్టి ఇలాగా ఈ భక్తులందరూ ఏమయ్యారు? వర్ధిల్లారు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించినలా నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉంటాడు. కాబట్టి ఈ భాగం, ఈ మాటలు ఇంకొకసారి కూడా రిపిటేషన్లో మళ్ళీ 17వ అధ్యాయంలో కూడా చెప్పడం మనం చూడవచ్చు, తోడై ఉంటాడు అనే విషయాలు. కాబట్టి ఇప్పుడు మనం చాలామంది భక్తుల గురించి మనం చూసాం, ఎలాగ వీళ్ళు వర్ధిల్లారు, ఎలాగ వీళ్ళు వారి జీవితంలో గొప్పవాళ్ళు అయ్యారు అనేది మనం చూడవచ్చు. యోసేపు తన జీవితంలో ఎలాగ వర్ధిల్లుతున్నాడు. ఇక్కడ మీరు జకర్యా గురించి ఒక మాట చూశారు. జకర్యా గురించి మీరు దినవృత్తాంతంలో 2వ గ్రంథం 25వ అధ్యాయంలో మీరు ఈ మాట చూశారు. 5వ వచనం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో, ఇది ఫస్ట్ వర్డ్. ఏం చేశాడు ఆయన? దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని, అది కాలము అని రాశారు అంటే తర్వాత ఏం కాలేదని అర్థం. ఆశ్రయించినంత కాలము అన్నాడంటే ఆశ్రయించనంత కాలం కూడా ఉందనే కదా. ఆశ్రయించినంత కాలం ఉంది, ఆశ్రయించని కాలం కూడా ఉంది. కాబట్టి ఇక్కడ ఉజ్జియా ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని
వర్ధిల్ల చేశాడు అని మనం చూస్తాం. మీరు చూస్తే ఇక్కడ 26వ అధ్యాయంలో 16వ వచనం. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి చెడిపోయిను. అతడు ధూపపీఠము మీద ధూపం వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా ఏమయ్యాడైనా దేవుని ఆశ్రయించినంత కాలము ఇతను వర్ధిల్లాడు. అయితే ఇక్కడ మీరు చూస్తారు, చూడండి, యెహోవా సన్నిధిని ఘనత లేని పని ఒకటి చేశాడు ఆయన. 17వ వచనం. యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతని వెంబడి లోపలికి పోయి వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా, యెహోవాకు ధూపం వేటకై ప్రతిష్ఠించబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే కానీ నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటకు పొమ్ము, నీవు ద్రోహం చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలగచేయదని చెప్పగా ఉజ్జియా ధూపం వేటుకు ధూపార్తి చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపాను. యెహోవా మందిరంలో ధూపపీఠం ప్రక్క అతడు ఉండగా యాజకులు చూస్తూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. ఎంతకాలం ఏలాడండి అతను? చాలా లాంగ్ టైం, 52 సంవత్సరాలు. 3వ వచనం. ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 16 ఏళ్ల వాడై ఆయన యెరూషలేములో 52 సంవత్సరాలు ఏలాడు. 52 సంవత్సరాలు సుదీర్ఘ పరిపాలన చేశాడు ఆయన, దేవుని ఆశ్రయించినటువంటి వాడు. అయితే తన యొక్క చివరి సమయంలో తను ఎలాంటి పొరపాటు చేశాడంటే, మీరు కనుక స్థిరపడిన తర్వాత అని బైబిల్లో ధ్యానం చేయండి. రెహబాము ఏమయ్యాడు? స్థిరపడిన తర్వాత ఇలాంటి పదాలు మీరు చూస్తారు. సొలొమోను స్థిరపడిన తర్వాత ఇలాంటి పదాలు మీరు తర్వాత ధ్యానం చేసి చూడండి. స్థిరపడిన తర్వాత ఏమొచ్చిందంట? రాసిందా ఇక్కడ? గర్వం. ఏమొచ్చిందంట? గర్వం. కాబట్టి మనం ప్రారంభంలో ఆత్మీయంగా చాలా దీనులంగా, విధేయులంగా, చాలా భయభక్తులుగా ఉంటాం. తస్మాత్ జాగ్రత్త. మనకు తెలియకుండానే మనలో ఏం ప్రవేశించింది? గర్వం. అపవాది తన జీవితంలో మొదట ప్రదర్శించింది ఏంటి చెప్పండి? గర్వమే. 28వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథంలో మీరు చూస్తే ఆ లూసిఫర్ గురించి అధ్యాయం రాస్తారు. అందులో గర్వించాడు అనే పదాలు మీరు చూస్తారు. కాబట్టి ఇక్కడ ఉజ్జియా తన ఆత్మీయ జీవితంలో చివరిలో దేవుని యొక్క ఎదుట ద్రోహం చేశాడు. చివర అతను దేవుని ఆలయంలోనికి రాలేని పరిస్థితుల్లో ఒక ప్రత్యేకమైన స్థలం నుండి అలాగనే తన జీవితాన్ని తనువును ఏం చేశాడు? ఆయన చాలించాడు. మీరు ఇక్కడ చూడవచ్చు ఆ మాట. ప్రియులారా గమనించండి, దేవుని ఆశ్రయించినంత కాలం ఏమవుతున్నాడంట? ఆయన వర్ధిల్లాడు. మనం కూడా కష్ట సమయాల్లో, ఇబ్బందికర పరిస్థితుల్లో ఎవరిని ఆశ్రయించాలి అంటే దేవుణ్ణి ఏం చేయాలి? దావీదు తన జీవితంలో వర్ధిల్లడానికి కారణం ఏంటంటే ఆయన ఎవరిని ఆశ్రయించాడు? దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుణ్ణే పాదాలే పట్టుకున్నాడు, దేవుని దగ్గరికే వెళ్ళాడు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మనం దేవుని ఆశ్రయించి మనం వర్ధిల్లడానికి ప్రభు సాయం చేయను కాక. యోసేపు కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, ఇరుకొచ్చింది, ఆయన ఎవరిని ఆశ్రయించాడు? ఎవరిని పట్టుకొని ఉన్నాడు? ఆయన దేవుడినే పట్టుకున్నాడు. కాబట్టి ఫస్ట్ రీజన్ ఏంటి అంటే మనం దేవుని ఆశ్రయిస్తే మనం వర్ధిల్లుతాం అంతే. సెకండ్ వర్డ్ ఏంటి అంటే ఇక్కడ మీరు చూడండి, దానియేలు ఎట్లా వర్ధిల్లాడు చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం ఆఖరి వచనంలో ఈ మాటని చెప్పేటప్పుడు 6వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇక్కడ చూడండి 10వ వచనం. ఇట్టి శాసనం సంతకం చేయబడిన దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారం అనుదినం ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చాడు.
ఏ శాసనం వచ్చింది? 30 రోజులు ఏ దేవునికి ఎవరు ఏ మనవిని చెప్పకూడదు. అలా చెప్తే ఏం చేయబడుతుంది? తీసుకెళ్ళి సింహం గుహలో వేస్తారు. ఇట్టి శాసనం వచ్చిందన్న సంగతి దానియేలుకు తెలుసు. తెలిసినా దేవునికి ఏం చేస్తున్నాడు ఆయన? ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఏం మానలేదు? ప్రార్థన చేయడం ఆయన మానలేదు. మనం ఎందుకు వదిలట్లేదు? ఇప్పుడు ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 21వ వచనం చూడండి. కాపరులు పశుప్రాయులై యెహోవా యొద్ద విచారణ చేయరు గనక, 21వ వచనమేనా? ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం. కాపరులు పశుప్రాయులై యెహోవా యొద్ద విచారణ చేయరు గనక వారే వర్ధిల్లకై ఉన్నారు. విచారణ చేయరు, ప్రార్థన చేయరు. అందుకని వర్ధిల్లడానికి ఇక్కడ సెకండ్ రీజన్ ఏంటి అంటే, మనం ఆయనను ఆశ్రయించడం అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రార్థన అనే చెప్పచ్చు దాన్ని కూడా. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి ఏం చేయాలి? కష్టకాలంలో ప్రార్థన చేయాలి. కాబట్టి దానియేలు యథావిధిగా రెగ్యులర్గా తను చేసేటువంటి పని ఏంటో అదే చేస్తున్నాడు. యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి దేవునికి ఏం చేస్తున్నాడు? ఆయన ప్రార్థన. ఏ తట్టు తిరిగాడంట ఆయన? దినవృత్తాంతాల గ్రంథంలో చూస్తే, దేవా నీ ఆలయం తట్టు తిరిగి ప్రార్థన చేసిన యెడల వారి దోషములను నీవు క్షమించాలి అని సొలొమోను ప్రార్థన చేస్తాడు. ఎటు తిరిగి? యెరూషలేము తట్టు. ఆడ యెరూషలేము ఉందా? మీరు చూసిన ఈ భాగంలో యెరూషలేము ఉందా? ఏంటి మీకేమైనా అనుమానమా ఏంటి? తర్వాత దానియేలు గ్రంథం చివరిలో రాయబడింది అనుకుంటున్నారేమో మీరు. ఏం చేసిన ప్రార్థనకే నెహెమ్యా ఎజ్రా లేచి వచ్చింది తెలుసా? ఎవరు ఈయన? చెరలోకి వచ్చాడా లేదా ఈయన? మీరు మొదటి అధ్యాయంలో చూడండి. యెరూషలేము ఏం చేయబడింది? పట్టబడిందా? వీళ్ళు అందులో చెరలోంచి వచ్చిన వాళ్ళే కదా. నెబుకద్నెజర్ దగ్గరికి రాజకుమారుల్లోంచి తీసుకురాలేదా వీళ్ళని? అప్పుడు అక్కడ మందిరాన్ని ఏం చేసి వచ్చారు? అక్కడ మీకు అర్థమైద్ది కదా. అదంతా కూడా మందిరాన్ని గుమ్మాలు అగ్నితోటి కాల్చివేశారు, ప్రాకారాలు పడద్రోసేశారు. ఏమైనా ఉందా మందిరం అక్కడ? లేనే లేదు. అయితే దానియేలు ఎటు తిరిగాడు? యెరూషలేము లేదు అక్కడ. ఏ వైభోగం లేదు అక్కడ. చెప్పుకోదగినటువంటి వైభోగం అక్కడేమీ ఉందా? ఏ నిరీక్షణ లేదు. అటు చూస్తే మందిరం కనబట్టలేదు, అగ్నితో కాల్చబడిన గుమ్మాలే కనిపిస్తున్నాయి, పడదోయబడిన ప్రాకారాలే కనిపిస్తాయి. కానీ అది కంటికి కనిపించిన సుదీర్ఘ దూరంలో యెరూషలేము ఉంది. తను ఎక్కడో బబులోన్లో ఉన్నాడు ఆయన. బబులోన్లో ఉండి యెరూషలేము గురించి ఏం చేస్తున్నాడు ఆయన? ఆలోచిస్తున్నాడు. బాగా గమనించాలి. బబులోన్లో ఉండి యెరూషలేము గురించి తాను ఆలోచించడం చాలా గొప్ప విషయం. ఇది మీరు షిలోహు గురించి ఆలోచిస్తారా? సమృద్ధిలో ఉండి నా షిలోహు, నా దేవుని ఆలయం, నా సంఘం అనే ఆశ మనకు ఉండాలి. అంటే నేనేం జ్ఞాపకం చేస్తున్నాను? దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించాడు ఎవరు? దావీదు చేసిన పని ఏంటిది? వర్ధిల్లడానికి. ఆయన దగ్గర తర్వాత వస్తాం ఇదే మాట గురించి. ప్రార్థన గురించే ఇక్కడ చెప్తున్నాం, ప్రార్థన గురించే. కాబట్టి యెరూషలేము తట్టు తిరిగి దేవునికి ఏం చేస్తున్నాడు ఆయన? ప్రార్థన. అటు తిరిగితే ఏముందయ్యా? కాల్చబడిన మందిరమే కదా, అప్పగిచ్చాడు దేవుడు. అక్కడ ఏముంది? నెబుకద్నెజర్ ఏమనుకున్నాడు? బెల్షస్సర్ ఏమనుకున్నాడు? చాలా అండర్ ఎస్టిమేషన్ వేశారు ఎవరిని? వీళ్ళందరూ నా చేతికి అప్పగిచ్చాడు, వాళ్ళ దేవుడికి ఏం శక్తి ఉందిలే అనుకున్నాడు ఆయన. గడ్డి తినిపించాడా లేదా? తినిపించాడా? అరిచేయి వచ్చి బెల్షస్సర్ రాసి చూపించిందా లేదా? ఏమని? మినే టెక్కేలు ఫార్సిస్ అని రాసిందా లేదా? ఆ రాత్రి ఆయన చచ్చిపోయాడా లేదా? దేవుని యొక్క శక్తి ఏ నాటికి తగ్గదు. అది తెలుసు ఎవరికి? దానియేలుకి. కాబట్టి ఇప్పుడు ఆయన అటు తిరిగి ప్రార్థన చేస్తున్నాడు. నీ జీవితంలో ఇది మాత్రం చాలా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఏ నిరీక్షణ కనబడని సమయంలో, ఏ ఆశలు లేని సమయంలో కూడా నిరీక్షణ కలిగి దేవునికి ఏం చేయాలి? నిన్ను నువ్వు ప్రేరేపించుకోవాలి. ఏం చేయడానికి? యెషయా గ్రంథం ఇక్కడ చూడండి, ఒక మాట మీరు చూస్తారు.
తను తాను ప్రేరేపించుకునేవాడెవడును. 64వ అధ్యాయం యెషయా గ్రంథం 7వ వచనం. నీ నామమును బట్టి మొర్రపెట్టుకునేవాడు ఒకడును లేకపోయెను, నిన్ను ఆధారం చేసుకున్నటకై తన్ను తాను ప్రోత్సాహపరుచుకునేవాడెవడును లేడు. ఏంటి తన్ను తానే ఏం చేసుకోవాలి? ఏమన్నా మందిరాల్లో కూడికలు అవన్నీ దైవ సేవకులు ఉన్నాయా? బబులోన్లో ఉన్నాయా? దానియేలు తను తాను ఏం చేసుకోవాలి? ఇప్పుడు ప్రోత్సాహపరుచుకోవాలి. మన కూడికలున్నా, సేవకులున్నా, మందిరాలున్నా, బైబిల్ చేతుల్లో ఉన్నా, సహవాసం ఉన్నా మనకి ఏ ప్రోత్సాహం ఉండట్లేదు, తెచ్చుకోము అసలు. కానీ అక్కడ ఆయనకి ఏమి లేవు, కానీ ఆయన ఏం చేయబడుతున్నాడు? ఆయన ప్రోత్సాహపరచబడతాడు. నీ ఆత్మీయ జీవితంలో కూడా నిన్ను ప్రోత్సహించుకో. ఇక్కడ రాసిన మాట అది. దానియేలు తను తాను ప్రోత్సాహపరుచుకున్నాడు, దేవునికి తాను ప్రార్థన చేశాడు. చివరికి సింహాల నోళ్ళు ఏం చేశాడు? ఆయన మూసేశాడు. కాబట్టి ప్రార్థన గొప్ప కార్యం చేసింది. అతని జీవితంలో వర్ధిల్లడానికి ఇదిగో ఈ ఇన్సిడెంట్ చాలా కారణం. ఇది ఏంటది? వాటి నోళ్ళు దేవుడు మూయించిన తర్వాత, ఆ తర్వాత వాళ్ళందరికీ రాజు జ్ఞానోదయం అయిందా లేదా? మరి చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. అహష్వేరోషు రాజు అనుకుంటాను ఇక్కడ, అంతేనా? ఆయనైనా సంతోషభరితుడై కాబట్టి ఇక్కడ 23వ వచనం నువ్వు చదివావు. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహల నుండి ఏం చేశాడు? ఆయన పైకి రాత్రంతా సింహాలలాగానే ఏ హాని చేయక. 22వ వచనం చూడండి. ఆయన తన దూతనంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడిని కాను కదా. దేవుని స్తోత్రం. ఆయన ప్రార్థన శక్తిని మనం చూస్తాం. ఇది దేవునికి మహిమను తీసుకొచ్చింది. తర్వాత ఈ ప్రార్థనే, వీరు చేసిన ప్రార్థనే నెహెమ్యా, ఎజ్రాలను అక్కడికి పంపించింది. తర్వాత యెరూషలేం కట్టబట్టానికి కూడా ఏమైంది? కారణం. థర్డ్ వర్డ్. మూడోది చూద్దాం. ఇప్పుడు దావీదు ఎందుకు వర్ధిల్లుతున్నాడు అనే దాని గురించి మనం చూస్తే కీర్తన గ్రంథంలోనే ఒక పదాన్ని మనం చూడవచ్చు. దానియేలు ఎలాగో వర్ధిల్లాడు చూడండి. 122వ అధ్యాయం, కీర్తన గ్రంథం 122వ అధ్యాయం 6వ వచనం. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. దేన్ని ప్రేమించాలి? ప్రార్థన చేయాలి, అంతటితో ఆగకూడదు. ప్రార్థన చేయటమే కాదు, ప్రేమించాలి. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు. దావీదు దేవుని మందిరాన్ని గురించి ఆలోచించాడు. నేనైతే సరము వేసిన ఎండల్లో ఉన్నాను, నా దేవుని మందిరం ఎక్కడుంది? ఇదిగో ఎండకి ఎండుతుంది, వానకి తడుస్తుంది. అయితే పైన కప్పు ఉన్నాయి కానీ ఆయన అలాగ బాధపడ్డాడు. కాబట్టి ఎండలో ఉంటుంది, వానలో ఉంటుంది. నేనైతే ఎక్కడున్నాను? సరంబి వేసిన ఇంట్లో ఉన్నాను. దేన్ని ప్రేమించాడు దావీదు? దేవుని మందిరాన్ని తాను ప్రేమించినట్లుగా మీరు చూస్తారు. చూడండి, కీర్తన గ్రంథం 132వ వచనం, 132వ అధ్యాయం అండి, 132వ అధ్యాయం మొదటి నుండి. యెహోవా, దావీదునకు కలిగిన బాధలన్నింటినీ అతని పక్షమున జ్ఞాపకం చేసుకునము. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేశాను. ఎట్టనగా యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశించను. నేను పరుండు మంచం మీదకి ఎక్కను, నా కన్నులకు నిద్ర రానియను, నా కనురెప్పలకు కునుకుపాటు రానియను. కాబట్టి ఏమనుకున్నాడు ఆయన? మొక్కుబడి ఏం చేశాడు? యెహోవాకు నేను ఒక స్థలమును చూడాలి, బలిష్ఠునికి ఒక నివాస స్థలమును చూడాలి. దేవుని యొక్క ఆలయాన్ని గురించి తాను ఆలోచిస్తాడు, దేవుని యొక్క మందిరాన్ని గురించి ఆలోచిస్తాడు. మీరు మందిరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుతారో, దేవుని ఆలయాన్ని ఎంత బూజు లేకుండా చక్కగా ఉంచుతారో, ఇవన్నీ కూడా మన పరిగణనలోనికి తీసుకోవాలి.
కాబట్టి దేవుని మందిరం చాలా శుభ్రంగా ఉండాలి. దేవుని మందిరాన్ని తుడవాలి. మనకున్న కాస్త మందిరాన్ని ఆవరణాన్ని చాలా నీట్గా ఉంచాలి. దేవుని యొక్క మందిరాన్ని మనం ప్రేమించాలి. అయితే కేవలం రాళ్ళు రప్పలు ప్రేమించడమే కాదు, ఇక్కడేదో నీట్గా ఉంచడమే కాదు, సంఘాన్ని కూడా ఏం చేయాలి? ప్రేమించాలి. కాబట్టి యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు. సమయం అయిపోతుంది, ఇంకొంచెం ముందుకు వెళ్తాము. ఇక్కడ చూడండి, ఇంకొక మాటను మనం చూస్తాం. కీర్తన గ్రంథం 28వ అధ్యాయం 5వ వచనం. యెహోవా కార్యములను వారు లక్ష్యపెట్టరు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్యపెట్టరు, కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయను. దేన్ని లక్ష్య పెట్టాలి? దేవుని పని చేయాలి, పరిచర్య చేయాలి అనేది ఇక్కడ మనం చూస్తాం. నీకు చేతనైందే దేవుడు నీకు ఇచ్చినటువంటి పనే అరాకొరగా చేయకుండా, దినవృత్తాంతంలో 2వ గ్రంథం ఇందాక మీరు చదివారు, హృదయపూర్వకముగా జరిగించాలి. ఎట్లా జరిగించాలి ఆ పని? దినవృత్తాంతంలో 2వ గ్రంథం 31వ అధ్యాయం 21వ వచనం. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి ఎట్లా వర్ధిల్లాడు అంటే హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లాడు. మీరు చాలా నీట్గా చేస్తారా దేవుడి పడి? నాకెందుకు వచ్చిందిలే అనుకుంటారా? పొదుగుకలు నేనే చేయాలా అనుకుంటారా? చేసిన వ్యసన పడుతూ చేస్తారా? ఎట్లా చేయాలంటే దేవుని మందిరం పని హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లాలి. కాబట్టి అంటే ఇవన్నీ ఒకవేళ చెప్పుకుంటే ఇవన్నీ వేరేగా ఉంటాయి ఏమోలండి. ఎస్కోలు కట్టేటప్పుడు సరే, ఆ భౌతికమైన మాటలన్నీ ఎందుకు అంటే, అలాంటి కిరీటీ ఉండేది, అలాంటి కిరీటీలు ఉండేవి. మేము పరిచర్యకి మాకు అంకుల్ చెప్తాడు, వాటన్నిటిని శుభ్రంగా నీట్గా తొడవాలని చెప్తాడు. ఆయన మళ్ళీ వచ్చి చూస్తాడు వాటిని, వీళ్ళు ఎట్ట చేశారు. ఆయన చాలా తెలివిగలవాడు. గోళ్ళకు నీళ్లు పెట్టండి అని చెప్పారు అనుకోండి, గోళ్ళకు నీళ్ళు ఏదో ఓ రకం పెట్టేసి వీళ్ళు వెళ్తారు. ఆయన తర్వాత సాయంత్రం వచ్చి వాటి మీద చేయి పెడతాడు. ఏటి మీద? గోళ్ళ మీద చేయి పెట్టి వీళ్ళు ఎన్ని నీళ్లు పోసారో కూడా చెప్తాడు ఆయన. మనమేమనుకుంటాం, తడిపేసాము, కథ సల్లంగా ఉండేలే, ఇంకా ఆయన పట్టించుకోవడానికి మనం వెళ్ళిపోతాం. ఆయన దాని మీద చేయి పెట్టి వీళ్ళు ఎంత తడిపారో కూడా చూసి మళ్ళీ మమ్మల్ని పిలిచి అడుగుతాడు ఆయన. ఆ మొత్తం వాటిని కిటికీలు కానీ వేటిని కానీ శుభ్రం చేసిన తర్వాత వచ్చి మళ్ళీ ఆయన మొత్తం చూస్తాడు. ఇలాంటి యాంప్లిఫైర్లు ఉన్నాయనుకోండి, ఆయన రావటం ముందు ఆటికెళ్ళి చూసి ఇట్లా అంటాడు, దుమ్ముందా ఏముందా అని. ఎవరు? జాన్ సుబ్బారెడ్డి. నేను ఇవన్నీ చెబుతాను. ఆయన మందిరాన్ని ప్రేమించాడు, పరిచర్య ప్రేమించాడు, అందుకే ఆయన వర్ధిల్లాడు. మనం కూడా ఏం ప్రేమించాలా? అంటే మాకు ఇచ్చిన కాంప్లిమెంట్స్ గురించి చెబితే గొప్పగా ఉంటాయని కొన్నింటిని వదిలేశాను. ఇక్కడ నేను చెప్పట్లేదులేండి. ఎట్ట మాట్లాడేవాడో, కొందరిని ఏమనేవాడో, ప్రశంసించేవాడో, కొందరికి ఇంకా హెచ్చరికలు చేసేవాడు, అవన్నీ చెప్పకూడదు కాబట్టి ఆపాను. కాబట్టి మనం ఎంతవరకు శ్రద్ధగా ఉంటాం, దేవుని యొక్క మందిరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుతాం, పని మీద ఎంత శ్రద్ధ ఉంది. యెహోవా కార్యం అశ్రద్ధగా చేయవాడు ఏమవుతాడు? గుండెల మీద చేసుకొని శ్రద్ధగా చేస్తానని మీరు చెప్తారా? దేవుని కార్యమును నేను చాలా శ్రద్ధగా చేయదును అని చెప్తారా? చెప్తే దేవుని స్తోత్రం. ఒకవేళ లేదు అంటే మన కుటుంబాల శాపం ఎందుకు వస్తుందంటే ఇదే కారణం. ఆయన అలక్ష్యం చేస్తున్నాం, దేవుని ఏం చేస్తున్నాం ఉంది కదా అక్కడ. యెహోవా కార్యమును వాళ్ళు ఏం చేస్తున్నారు? అలక్ష్యం చేస్తారు. లెక్క లేదు, లక్ష్యం లేదు, పట్టింపు లేదు. అందుకే మనం ఇట్లా వర్ధిల్లక ఉన్నాం. అందుకని మనం ఇక్కడ ఆలోచించాలి, దేవుని కార్యమును మనం లక్ష్య పెట్టే వ్యక్తులంగా ఉండాలి. మీరు ఇక ఈ లక్ష్య పెట్టడం గురించి ఇంకా కొన్ని వచనాలు నేట వెళ్ళను. దేవుని పరిచర్య గురించి ఏం చేయాలి? లక్ష్య పెట్టాలి. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో యెహోవా పనిని వారు యోచింపరు అని రాసి ఉంటుంది. ఏం చేయట్లేదు వాళ్ళు? దేవుని పనిని వారు యోచింపరు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. వారు సితారా, స్వరమండల, తంబుర, సన్నాయిలను వాయించుచు
ద్రాక్షారసం త్రాగుచు విందు చేయుదురు కానీ యెహోవా పని యోచించరు. ఆయన హస్తకృత్యములను లక్ష్య పెట్టరు. ఎంజాయిడ్ మనసు ఉంటుంది అంతే. ఏంటంట, మంచి మంచి రాగాలు కల్పించుకోవడం, మంచిగా పాటలు పాడుకోవడం, తినేది తాగేది కలిగి ఉండడం, ఇదే. కానీ దేవుని పనిని ఏం చేయరు, యోచించరు. అందుకనే ఇక్కడ అంటారు, మనం దేవుని పనిని యోచించాలి అనేది మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు చెప్పండి, యెరూషలేమును ప్రేమించాలి. తర్వాత ఏంటి, దేవుని పరిచర్యను మనం ఏం చేయాలి, ప్రేమించాలి. అప్పుడు మనం వర్ధిల్లుతాం. కాబట్టి ఇక్కడ చూడండి, దేవుని కార్యములను మనం ఆశ్రయించాలి దేవుణ్ణి. తర్వాత మీరు ఇంకో మాట చూడండి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం, ధర్మశాస్త్రాన్ని చదవాలి. ఏం చేయాలి, ధర్మశాస్త్ర గ్రంథమును చదువు. తర్వాత దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు ధ్యానించిన ఎడల వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించాలి. వర్ధిల్లడానికి రీజన్ ఏంటంటే వాక్యాన్ని ధ్యానం చేయాలి. దేవుని మనసు ఏంటో ఆలోచించాలి. దేవుని మనసు ఇక్కడే ఉంటుంది, వాక్యంలోనే ఉంటుంది. కాబట్టి చెప్పండి, ఇప్పుడు వాక్య ధ్యానం ఉండాలి, ప్రార్థనా జీవితం ఉండాలి, పరిచర్య ఉండాలి, దేవుని ఆశ్రయించాలి, దేవుని మందిరాన్ని సంఘాన్ని ప్రేమించాలి. మనం వర్ధిల్లడానికి ఇవి కారణాలు. కాబట్టి యోసేపు తన జీవితంలో వర్ధిల్లాడు. దేవుని లక్ష్య పెట్టినవాడు, పరిశుద్ధతను కాపాడుకున్నవాడు. ఆయనే పని చేయడానికి అక్కడ మందిరాలు లేవు, ఆయన పరిచర్య చేయడానికి ఏం లేవు. కానీ ఆయన చేసిన పరిచర్య ఈరోజు మనతో ఏం చేస్తుంది, మాట్లాడుతుందా? యోసేపు గురించి ఆలోచించినప్పుడల్లా ఆయన జీవితం మనకి బోధ కలుగుతుంది. కాబట్టి యోసేపు తన జీవితంలో వర్ధిల్లాడు, పరిశుద్ధతను కలిగి తాను వర్ధిల్లాడు, దేవుణ్ణి ఆశ్రయించాడు, ఆయన ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడు. అందుకనే ఆయన వర్ధిల్లాడు. ఈ మాటలు మన హృదయంలో ఉంచుకుంటాం. మనం కూడా వర్ధిల్లాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి సమయం అయిపోయింది కాబట్టి నేను ఫాస్ట్గా చెప్పాను, ఇంకా కొన్ని సంగతులు ఉండవచ్చు. కాబట్టి ఇప్పుడు మనం దేవుని యొక్క ప్రభు బల దగ్గరికి మనం వచ్చేటప్పుడు మనం వర్ధిల్లకపోవడానికి కారణాలు ఏంటో ఇప్పుడే చెప్పాం. వాటిని ఒకసారి మనసులో పెట్టుకుందాం, మనం ధ్యానం చేద్దాం. అలా ఉండడానికి మనం తీర్మానం చేసుకొని ప్రభు బల దగ్గరకు రావడానికి ప్రభు సాయం చేయను కాదు. మోకాళ్ళ మీదకి రండి.